Hello friends, welcome to our channel. Please like my video, subscribe to my channel. ఇక్కడ మీరు చూస్తున్నారు మా గెట్ టుగెదర్ పార్ట్ 2. ఆల్రెడీ మీరు పార్ట్ 1లో చూసారు కొన్ని అయితే ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని వీడియోస్ అయితే కెమెరామెన్ పంపిస్తా అన్నాడు, దానివల్ల ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. పార్ట్ 1లో లేనివి పార్ట్ 2లో చాలా ఉంటాయి. ఇక్కడైతే ఆల్రెడీ మా సార్ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ బుకేలు ఇచ్చి స్టేజ్ పైకి ఆహ్వానించాము. ఇక్కడ ఆ తర్వాత సార్ వాళ్ళందరూ కూడా మళ్ళీ స్టేజ్ పై నుండి కిందికి వచ్చి ఇక్కడ సరస్వతి దేవి దగ్గర దీపారాధన చేయడం జరిగింది. ఒక శ్లోకం కూడా పాడారు, అదంతా కూడా నేను పార్ట్ 1లో చూపించాను కదా. ఇక్కడ సార్ వాళ్ళు స్పీచ్ ఇచ్చారు. మాకు స్కూల్లో మనకు ప్రతిసారి ఉంటుంది కదా స్పీచ్, అలాంటివి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎన్నో చెప్పారు. అవన్నీ వింటుంటే మళ్ళీ స్కూల్ డేస్ అనేది గుర్తొచ్చాయి. ఇక్కడ ఒక్కొక్కరు స్పీచ్ అయితే గర్ల్స్ అందరూ కూడా టీచర్స్కి ఇట్లా బుకే ఇస్తూ ఆహ్వానించాము. తర్వాత సార్ వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి బాయ్స్ కొంతమంది సార్ వాళ్ళకి అట్లా ఇచ్చారు. దాని తర్వాత ఇంకా అందరు సార్లని స్టేజ్ పైన పిలిచిన తర్వాత వాళ్ళ స్పీచ్లు అయితే మేము వినడం జరిగింది ఫ్రెండ్స్. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎంత బాగా అనిపించిందంటే ఇన్ని సంవత్సరాల తర్వాత చూసాం కదా అందరినీ కూడా. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని కెమెరామెన్ అయితే సెండ్ చేయలేదు. కొన్ని ఉంటే మా ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర వీడియోస్ కలెక్ట్ చేసి అయితే మళ్ళీ ఇంకొక పార్ట్ 2గా అయితే చేసాము. ఇక్కడ సార్ వాళ్ళని మొత్తం ఒక్కొక్కరి పిలిచి ఇట్లా సత్కరిస్తున్నాము. తర్వాత షాల్వాతో మొమెంటోస్తో కూడా సత్కరించిన వీడియోస్ అన్నీ కూడా మీరు పార్ట్ 1లో కూడా చూసారు. అయితే అందులో లేనివి కొన్ని ఇక్కడ కూడా ఉంటాయి, ఇందులో కూడా చూడొచ్చు మీరు. ఇలా ఒక్కొక్క స్టూడెంట్ ఇట్లా ఒక్కొక్కసారి వాళ్ళకి ఇలా బుకేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ మేమందరం కూడా చాలామంది ఫంక్షన్ హాల్లో బుక్ చేసుకొని స్టేజ్ పైన చేశారు. మేము అట్లా కాదు, మా స్కూల్లోనే చేసాము. అట్లా స్కూల్లో చేయడం వల్లనే మంచి, అంటే మా ఫంక్షన్ హాల్లో చేస్తే ఎక్కడో కలిసిన ఫీలింగ్ ఉంటుంది. అదే స్కూల్లో చేసామంటే మన స్కూలు అనే భావన మనకు ఉంటుంది అసలు. అందుకని చెప్పేసి మా స్కూల్లోనే చేసాము. ఎందుకంటే మళ్ళీ ఆ రోజులు అంటే అక్కడ గడిపిన క్షణాలన్నీ మనకు గుర్తుంటాయి కాబట్టి అసలు ఎంత బాగా అనిపించింది తెలుసా. ఆ రోజు ఎలా గడిచిపోయిందో కూడా మాకు అర్థం కాలేదు. ఎందుకంటే చాలా అసలు టైము మిగిలినట్టే అనిపించలేదు, ఇంకేమి కబుర్లు చెప్పుకోలేదు అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కలవడం నిజంగా ఇలాంటి రోజు ఇంకా మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. ఇప్పటికీ 20 years తర్వాత ఇప్పుడు కలవడానికి కూడా చాలామంది మిస్ అయ్యారు. ఇక్కడైతే మాకు చెప్పిన టీచర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ ఒకసారి కిందికి వచ్చి మళ్ళీ నేను చెప్పాను కదా ముందు సరస్వతి దేవి పటం దగ్గర కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసి, గోల్ ఉంటే మన గోల్ కోసం మనం పనిచేస్తాం. గోల్ లేకపోతే గోల్ ఉన్న వాడి కోసం మనం పనిచేస్తాం. గోల్ ఉన్న వాడి కోసం అంటే వాడికి గోల్ ఉంటుంది, మనకేది ఉండదు కాబట్టి వాడు ఎమ్మడి తిరుగుతూ ఉంటాం. సో ఖచ్చితంగా నాకు జేఎన్టీయూలో ఒక ప్రొఫెసర్ చెప్పాడు, ప్రవీణ్ ఎప్పుడూ మనం డబ్బులను ఆశించవద్దు, డబ్బులు ఎమ్మటి పోవద్దు, కానీ డబ్బులే మనెమ్మడి వచ్చేలా చేసుకోవాలి అని చెప్పి. అది ఎలా? మనం వర్క్ చేసుకుంటూ పోవాలి, నిరంతరం ప్రతి క్షణం వర్క్ చేసుకుంటూ పోవాలి. ఆ వర్క్ను చూసి డబ్బులే మన ఎమ్మటి వరకు వస్తాయి. అది సో బీ వర్క్ హార్డ్. అండ్ ఇక ఫ్రెండ్స్ విషయానికి వస్తే మీరందరూ నాకు చాలా దూరంగా ఉన్నారు, అవునా కదా? కానీ నా మనసులో ఎప్పుడు నా మనసులోనే ఉంటారు అందరు. కానీ వాళ్ళు పోతారా మనసులో నుంచి? అందుకే మనసుకి బాగా దగ్గరగా ఉన్నారని చెప్తున్నా. మనసుకి బాగా దగ్గరగా ఉన్నారు అందరూ. ఒకటి బోరు పరమాణు నమూనా అనే క్వశ్చన్ ఇచ్చింది.
ఉంది సారు ఒరంక వరుస కాదు ఇరిసే అన్నాడు. దీనికి ఇది ఏంది రా అని అడిగిండు. క్లాసులో ఎవ్వరు తెలవదు అది. మీకు అలా గుర్తుందా? లేదురా, లేదు. ఒక వాగులో పోతా ఉంటారు, వాటర్ బాగుంటాయి, అలా రాళ్ళు ఉంటాయి, దాని గురించి చెప్తారు అన్నట్టు. అది అదొక సంఘటన. తర్వాత మనం ఒక రమణారెడ్డి సారు మిస్ అయినట్టుంది సార్. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంటే ప్రవీణ్ అండ్ సాయిరెడ్డి వీళ్ళ ఇద్దరు స్పీచ్ పార్ట్ 1లో మిస్ అయింది. చాలా బాగా చెప్పారు. వాళ్ళ ఈ స్పీచ్ అక్కడ మిస్ అయిందని ఈ వీడియోలో షేర్ చేశాను. ఆ తర్వాత మా సార్ వాళ్ళందరినీ షాల్వాతో సత్కరించి మొమెంటోస్ ఇచ్చాము. ఇక్కడ మా తెలుగు సార్, మ్యాథ్స్ సార్, సైన్స్ సార్ అండ్ ఇంగ్లీష్ సార్ అందరూ కూడా, మా హెచ్ఎం సార్ అందరినీ కూడా, అందరి సార్లని కూడా, హిందీ సార్ అందరినీ కూడా మేము ఇట్లా సత్కరించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. స్కూల్ డేస్లో చిల్డ్రన్స్ డే అప్పుడు, టీచర్స్ డే అప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాం కదా, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలా చేసిన రోజులు చాలా మెమరబుల్గా ఉండిపోతాయి. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత మా హెచ్ఎం సార్ని కూడా ఇట్లా మేము సత్కరించి ఇట్లా ఫొటోస్ అయితే దిగాం ఫ్రెండ్స్. ఇది మా లైఫ్లో అసలు స్వీట్ మెమరీగా ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే ఈ వీడియోస్ అన్నీ నేను నా ఛానల్లో, ఫోన్లో ఉంటే ఎప్పటికప్పుడు మిస్ అవుతాయి కాబట్టి ఛానల్లో షేర్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా చూసుకోవడానికి అసలు చాలా బాగుంటుంది. ఇది మా స్కూల్ ముందు ఫ్రెండ్స్. ఇక్కడ అసలు నేను యాక్చువల్లీ ఇంకొక పెద్ద వీడియో అయితే మిస్ అయింది. స్కూల్ గేట్ దగ్గర నుంచి వీడియో తీయాలి అనుకున్నా, కానీ అది మిస్ అయింది. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు తప్పకుండా తీయాలని అనుకుంటున్నాను. ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది తీశారు పిక్స్, అవన్నీ కూడా మాకు షేర్ చేశారు. ఇంకా స్కూల్ గేట్ దగ్గర నుంచి స్కూల్ అంతా చూపించి ఇంక ఈ వీడియో షేర్ చేస్తే చాలా బాగుండేది ఒక ఐడియా. కాకపోతే ఇంకా మళ్ళీ ఆ ప్రోగ్రాం తర్వాత నేను వెళ్ళలేకపోయాను. తప్పకుండా మరొకసారి వెళ్తాము. మళ్ళీ గర్ల్స్ అందరూ ఒకసారి కలవాలి అనుకుంటున్నాము. అప్పుడు మా స్కూల్ దగ్గరే కలిసి మళ్ళీ ఒక వీడియో అయితే మీకోసం షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే నిజంగా మా లైఫ్లో మర్చిపోలేని రోజు. చాలా చాలా హ్యాపీగా అసలు ఎంత బాగా గడిపాము ఆ రోజైతే నిజంగా కూడా. ఇవన్నీ మా ఫ్రెండ్స్కి ఇప్పుడు ఇక్కడ వచ్చిన నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోస్ అయితే పార్ట్ 1 చూసి చాలా బాగుంది, రాని వాళ్ళు కూడా చాలా మిస్ అయ్యామని చాలా ఫీల్ అయ్యారు. ఖచ్చితంగా మళ్ళీ గర్ల్స్ అందరం కూడా తప్పకుండా మరొకసారి మీట్ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని చాలా అనిపించింది. ఎందుకంటే ఈ 20 ఇయర్స్లో ఇప్పుడు ఏంటంటే అందరు పిల్లలు, హస్బెండ్ ఇంకా అంతా బిజీ లైఫ్ అయిపోయింది. అందుకే కొంతమందికి కుదరలేదు. మళ్ళీ కుదరలేని వాళ్ళని తప్పకుండా మీట్ అవ్వాలని మళ్ళీ అనుకుంటున్నాము. ఇక్కడ చూడండి బాయ్స్ మళ్ళీ మేమందరం వెళ్ళాకే దిగారు గ్రూప్ ఫోటో. ఆ రోజు మా గెట్ టుగెదర్ది పేపర్లో కూడా వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఆ పేపర్ చూసినప్పుడైతే. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగా అనిపించిందో అసలు. అందుకని చెప్పేసి ఈ క్లిప్ కూడా ఇందులో షేర్ చేశాను. ఎప్పటికీ గుర్తుగా ఉండిపోతుంది. ఎన్ని ఫొటోస్ ఏమొచ్చినా కూడా మన ఫోన్ పోయినప్పుడు అన్నీ పోతాయని చెప్పేసి నేను ఈ విధంగా అయితే అన్నీ సేవ్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.